పాత చీరతో కుట్టినటువంటి ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి కీ హోల్ అనమాట. బ్యాక్ వచ్చేసి కొంచెం డ్రాప్ అయితే ఇచ్చాను. చేతుల దగ్గర వచ్చి ఒక చిన్న అంచు మాదిరి అయితే పెట్టేసాను అనమాట. కింద కొంచెం క్లాత్ అయితే మనకు అంచు అనేది సపరేట్గా వచ్చేసింది అనేసి కొంచెం మన లంగా క్లాత్ అనేది ఇక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి ఈ అమ్మాయిది అయితే కాదండి, వేరే కస్టమర్ది అయితే. నా దగ్గర ఉన్న అమ్మాయి తోటి కొంచెం వేసుకోవా, వీడియో కోసం తీసుకుంటానంటే సర్లెక్క అనేసి తను వేసుకుంది. సో తనకి ఇలా ఉందంటే కస్టమర్కి వచ్చేసి అంటే ఒరిజినల్ అమ్మాయికి వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకసారి కనుక ఈ మెథడ్ చాలా ఈజీ అయితే కనుక కటింగ్ చేయొచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు అండి. ఎక్కువ లెంత్ లేకుండా మీకు ఈజీ మెథడ్లు అయితే నేను చూపించాను. సో చూసేసేయండి. ఇదనమాట శారీ. సో ఇది వచ్చేసి మనకు కొంగు వస్తుంది కదా, ఆ కొంగు అనేది తీసేసాను అనమాట. ఈ కొంగు అనేది మనము చేతులకు అలాగే పైన బాడీ పార్ట్కి అనేది వాడుకుంటున్నాం దీన్ని. సో ఈ అంచు వరకు అయితే నేను తీసేస్తున్నానండి. ఓన్లీ కింద మనకు గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ ఒక్కటే మనకు లంగా కోసం అయితే వాడుకుంటున్నాము. సో ఇది వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం అయితే కట్ చేసుకున్నాము. ఇదే క్లాత్ను 4 మట్టలుగా వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూడండి. మనకి అంచులు అనేవి తీసేస్తే ఏమైనా సరిపోతుందేమో ఒకసారి చూద్దాము. ఒకవేళ సరిపోకపోతే అనుకోండి మళ్ళీ 4 అంచులు సమానంగా పెట్టేసుకొని కానీ కట్ చేసుకుందాము. సో చూడండి, ఇది వచ్చేసి ఇట్లా 4 మట్టలు అయితే వేసుకోవాలి. మనకు లాంగ్ ఫ్రాక్ వచ్చేసి బాడీ పార్ట్ సపరేట్గా, కింద లంగాన్ని సపరేట్గా కట్ చేసుకుంటాము. సో అందుకోసం వచ్చేసి బాడీ పార్ట్ కోసం వచ్చేసి ఇక్కడ అంచు ఉంది కదా, ఈ అంచు అనేది తీసేసుకుందాము. ఈ అంచు వచ్చేసి మనకు పైన లుక్ కనిపించదు అనమాట. సో ఇది వచ్చేసి మనము ఏదో ఒక దానికైతే యూజ్ చేయొచ్చు అండి. అసలు ఏం క్లాత్ అనేది అసలు వేస్ట్ చేయము మనము. ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళ ఒరిజినల్ బాడీ పార్ట్ వచ్చేసి 13.5, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలిపేసుకుంటే, అంటే మనకు బాడీ పొడవు వచ్చేసి 13.5 ఒరిజినల్గా, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14.5 దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. సో వాళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి 31, దాన్ని 4 భాగాలు చేసుకుంటే మనకి 8కి 2 గీతలు తక్కువ అయితే వస్తుంది. కానీ మనం 8 ఇంచులు అయితే తీసేసుకున్నాము. సైడ్ కుట్ల కోసం వచ్చేసి 2 ఇంచులు అనేది తీసుకోవాలి. సో నేను అలా పెట్టి చూసుకుంటే నా క్లాత్ అనేది సరిపోలేదు. అందుకోసం మళ్ళీ 4 మడతని ఇట్లా దగ్గరికి ఇంకా అంచులు కూడా కలిపేసాయి అనమాట. సో బ్యాక్ సైడ్లకు అట్లా పడుతుంది అనేసి ఇంకా ఇట్లా సైడ్ అయితే నేను మొత్తం ఉన్న కాడికి 4 మడతలు అయితే వేసేసాను అనమాట. కొంగు ఉన్న కాడికి 4 మడతలు అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చెప్తా చూడండి. మనకి ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట. సో మనకు చెస్ట్ వచ్చేసి 4 భాగాలు చేసుకుంటే 8 ఇంచులు వచ్చింది. అది 31 చెప్పాను కదా, 4 భాగాలు చేసుకుంటే 8 ఇంచులు వచ్చింది. మళ్ళీ ఒక 2 ఇంచులు అనేది ఎగస్ట్ అయితే మార్క్ చేశాను. అలాగే వచ్చేసి పొడవు వచ్చేసి 13.5, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 14.5 దగ్గర మార్క్ అయితే చేశాను. ఇది మనకు బాడీ పార్ట్ అనమాట. సో మనం ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ అనమాట, బాగా ఫ్రీగా ఎక్కుతుంది. అలాగే కీ హోల్ డ్రెస్సులకి బోట్ నెక్ అంటే చాలా బాగుంటుందండి. సో ఒకసారి మెథడ్లు అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ వీళ్ళ షోల్డర్ వచ్చేసి ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు, 16 ఇంచులు సగం వచ్చేసి 8 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటామో అంత సంఖ కోసం తీసేసుకుంటే సరిపోతుందండి. సో బోట్ నెక్ వాటికి కంపల్సరీగా అయితే కనుక షోల్డర్ ఎంత తీసుకుంటామో సంఖ అంతే తీసేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, బోట్ నెక్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు అనేది మార్క్ చేశాను. షోల్డర్ 8 ఇంచులు, సంఖ కోసం కూడా 8 ఇంచులు అని తీసేసుకొని ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి ఇక్కడ ఈ చివరి నుంచి మనం మామూలుగా అయితే బ్లౌజులకు ఎక్కడి నుంచి కొలుసుకుంటాం, ఫోల్డింగ్ దగ్గర నుంచి కొలుసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి నేను 4 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని చూడండి, 4 లేదా 3.5 తీసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు అయితే తీస్తున్నాను అండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అని ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే చేతుల సైడ్ మాత్రం ఒక 1/4 ఇంచ్ అంటే ఒక 1/4 ఇంచ్ మీద ఇట్లా క్రాస్ అయితే డౌన్ చేసుకోవాలన్నమాట సంఖ సైడ్. సో ఈ విధంగా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపేసి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో నేను పార్ట్ షేప్ అయితే అంటే పార్ట్ షేప్లోనే కొంచెం డిజైన్ అనమాట, ఒక డైమండ్ షేప్లో డైమండ్ షేప్ కూడా కాదు, ఒక కొంచెం డిఫరెంట్గా అయితే ఇస్తున్నాను అనమాట నెక్, బ్యాక్ నెక్. సో మీకు కటింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 2 ఒకటేసారి కట్ చేస్తున్నాను. తర్వాత ఓపెన్ చేసుకొని ఏదానికి అది ఓపెన్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్లో సంఖ్యలో తీసుకోవాలి. అలాగే కీ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్లో కొంచెం డ్రాప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడిగా అయితే వచ్చేస్తాయి అనమాట. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను విడిగా చేసి చూపిస్తాను. సో ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్, ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం సంఖ్యలో తీసుకోవాలి. అలాగే కీ హోల్ అనేది తీయాలండి. అంటే మనం ఇక్కడ డ్రెస్కి కీ హోల్ అనేది పెడుతున్నామని చెప్పాను కదా, బోట్ నెక్ డ్రెస్సులకి కీ హోల్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం అనమాట మళ్ళీ కిందికి వచ్చేసింది అనుకోండి, చెస్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇది వెడల్పు కూడా ఎక్కువ తీసుకోవద్దండి. టేప్లో వచ్చేసి ఒక 2 ఇంచుల కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోకండి. ఓన్లీ 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టేసినాం అనుకోండి చెస్ట్ కొంచెం కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం 2 ఇంచులు తీసుకోండి. అలాగే వచ్చేసి గ్యాప్ కూడా ఎక్కువ పెట్టుకోవద్దు.
కొంచెం కట్ చేసినామా లేదన్నట్టుగా కొద్దిగా హోల్ అనేది చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం ఒక మామూలు అయితే 3.5 పెట్టుకోవాలి, కానీ 4 ఇంచులు అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం నెక్ అనేది మరీ పైకి ఉంటే నచ్చదు, అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచ్ అనేది కిందకి దించేసాను. చూడండి ఈ విధంగా కీ హోల్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనం సంక్లోత్ కూడా తీసేసుకోవాలి. నేను కుట్టేటప్పుడు అయితే మీకు క్లారిటీగా అర్థం ఎలా చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం సంక్లోత్ అనేది తీసుకున్నాము. చాలా ఈజీగా అయితే ఉంటుందండి మనకు ఫ్రాక్ వచ్చేసి. నేను చాలా ఈజీగా ఫాస్ట్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపించాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అయితే అర్థమయ్యే విధంగానే చెప్పాను. ఇక్కడ చూడండి మనం సంక్లోత్ అని తీసుకోవాలి. సంక్లోత్ తీసుకోవడం కోసము ఈ ఒక 1.5 ఇంచెస్ మీద వదిలేసుకొని అక్కడ నుంచి మనం రౌండ్ తీసుకుంటాం చూడండి, అక్కడ నుంచి పైకి అనేది కట్ చేసేయాలి. బోట్ నెక్ వాటికి పై వరకు సంక్లోత్ అనేది తీసేసేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా సంక్లోత్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో నేను డ్రాప్ కట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఆ డ్రాప్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో మామూలుగా బ్యాక్ పొడవు వచ్చేసి వాళ్ళ పొడవు వచ్చేసి 7 ఇంచులు అయితే ఉంది. ఆ 7 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ అయితే చేశాను. సో వాళ్ళు 7 ఇంచులు పెట్టమన్నారు అనమాట బ్యాక్ పార్ట్లో. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఇట్లా ఈ డిజైన్ అయితే నెక్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి చక్కగా కట్ చేసి తర్వాత ఇక్కడ ఇట్లా ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేస్తున్నాను అనమాట. ఇది మనకు సపరేట్గా మళ్ళీ కట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బాగా క్లాత్ అనేది జరుపుకొని ఎక్కడ మట్టలు వేయకుండా అలాగే ఎక్కువ తగ్గు లేకుండా చూసుకొని ఈ విధంగా అయితే షేప్ ఇచ్చేలాగా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మీరు బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే వీళ్ళు థ్రెడ్స్ అడిగారు కాబట్టి నేను థ్రెడ్సే పెట్టానండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు కటింగ్ అయితే అయిపోయింది. దీని ప్రకారంగానే లైనింగ్ కూడా కట్ చేసేయండి. నేను కుట్టేటప్పుడు మీకు లైనింగ్ అందుకు మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను. సో నాకు వచ్చేసి ఇక్కడ గ్రీన్ అయితే లైనింగ్ ఇచ్చారండి. నేను ఆల్రెడీ లైనింగ్ కూడా కట్ చేశాను. సో మీకు ఇక్కడికి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి లైనింగ్ కటింగ్ అయితే చూపించలేదు. సో ఇప్పుడు వచ్చేసి చేతులు అయితే కట్ చేస్తున్నాను అండి. చేతులు వచ్చేసి మనకు ఈ అంచు వరకు ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది హ్యాండ్ పొడవుకు మామూలు అయితే మనకు 10 ఇంచులు అయితే ఉండాలి. సో చూద్దాము 10 ఇంచులు ఉందా లేదా అనేది. 10 ఇంచులు లేకపోయింది అనుకోండి, మళ్ళీ మనము చూడండి ఈ విధంగా ఒకసారి కొలిచి చూద్దాము. ఇక్కడ వచ్చేసి నాకు 10 ఇంచులు ఒరిజినల్ ఉండాలి, ఒక 1 ఇంచ్ అని కలుపుకోవాలి. మొత్తం టోటల్గా 11 ఇంచులు అయితే వచ్చేసిందండి. అంటే మనకి ఇక్కడ కింద సాదా ఉందనేసి నేను లంగాలో క్లాత్ ఉంది కదా, లంగాలో క్లాత్ అనేది వేసేస్తాను. సో ఇక్కడ సాదా ఉంటే బాగుండదండి, అసలు చేతి కాడ కింద సాదా ఉంటే అసలు లుక్ ఉండదు. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు చేతులు అనేవి కట్ చేద్దాం ఫస్ట్, తర్వాత మనం కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను చేతుల దగ్గర పట్టి ఏ విధంగా కుట్టుకోవాలనేసి. సో చూడండి ఈ విధంగా వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ అంచు అనేది తీసేస్తున్నాను. 4 మడతలు వేసేసుకొని చేతి మడతలు అనేవి వేసేసానండి. ఇట్లా తీసేస్తున్నాను. ఇప్పుడు సంకడౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి మనకు ఇట్లా ఉండాలన్నమాట. ఈ సాదా ఉండేది చేతుల కింద ఉండాలి. సో అందుకోసం వచ్చేసి ఇటు సైడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు చూడండి మనకు 11 ఇంచులు కదా ఒరిజినల్, మొత్తం ఒరిజినల్ 10కి ఒక 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచులు అయితే తీసుకున్నాము. ఈ క్లాత్ చివరన 3 ఇంచులు అనేది డౌన్ చేసేసానండి. 3 ఇంచులను తీసేసి ఈ విధంగా మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేయకముందుకు ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇక్కడ మనకు సాదా ఉంది కాబట్టి నేను శారీలో క్లాత్ అయితే వేసేస్తాను. ఇప్పుడు చూడండి దీనికి లైనింగ్ కూడా నేను కట్ చేసి పెట్టేశాను, పక్కన అయితే పెట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము లంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. వీళ్ళ ఫ్రాక్ మొత్తం పొడవు వచ్చేసి మనకు బాడీ కోసం 13.5 తీసేసిన తర్వాత లంగా కోసం వచ్చేసి 37 అండి. 37 అయితే కనుక లంగా కోసం 37 ఇంచులు అయితే తీసుకోవాలి. సో 37 అయితే కనుక మనము ఒక 1 ఇంచ్ అనేది కలిపేసేయండి. సో చూడండి ఇక్కడ సీరియల్ వచ్చేసి ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇది సాదాగా ఉంది. సో అలా సెట్టింగే లేదనమాట ఈ లంగాకు, ఈ కలర్కి అసలు సబ్బు కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇదైతే తీసేస్తున్నాను నేను. ఇది అసలు ఏదాలకు వాడమండి మనము, అవసరం లేదు క్లాత్. సో ఇంకా దీన్ని అయితే నేను తీసేస్తున్నాను. అసలు మ్యాచింగే లేదనమాట. కొంచెం సాదాగా వచ్చినా ఏదో ఒకటి యూజ్ చేయడానికి వచ్చేది, కానీ ఇది అసలు మ్యాచింగ్ లేదనేసి నేను తీసేస్తున్నాను. ఈ అంచు అనేది అంటే ఇది కట్టి సైడ్కి వెళ్ళి వచ్చినటువంటి అంచు అనమాట. అది తీసేసాను. ఇంకా మొత్తం మిగిలిన శారీ మొత్తము నేను ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టేసి కుట్టేసాను అనమాట. ఫ్రాక్ ఒక ఫ్రాకే అండి, ఒక్కొక్క డ్రెస్లో ఒక ఫ్రాకే కుట్టేశాను. చిన్నపిల్లలు అయితే కనుక 2 ఫ్రాక్స్ అయితే కుట్టొచ్చు, కానీ వీళ్ళు పెద్ద పిల్లలు కదా, అందుకోసం వచ్చేసి ఒక ఫ్రాకే కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ లెంతీగా ఉంటే అంతే, ఎక్కువ విడుతుగా బాగుంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు లంగా పొడవు వచ్చేసి 37, దానికి ఒక 1 ఇంచ్ అని కలిపేసి మొత్తం 38 దగ్గర అయితే ఇక్కడ చీర మొత్తము ఈ పైన కొలత మార్కింగ్ చేసిన దానికాంచి ఈ విధంగా ఇట్లా చక్కగా అయితే కట్ చేస్తున్నాను. మొత్తం శారీ మొత్తం అయితే ఇంక ఇట్లానే కట్ చేసేయండి. మనకి ఇక్కడ పైన మిగిలినటువంటి క్లాత్తో మనం బిల్ట్ అనేది కుట్టుకోవాలి. అంటే వడ్డానం అనేది కుట్టవచ్చు, లేదంటే చున్నీకి ఒకవేళ వాళ్ళు చున్నీ అడిగితే కనుక చున్నీ కూడా దాన్ని జాయింటింగ్ చేసి చిన్న చున్నీ అయితే కుట్టేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను లంగా అయితే కటింగ్ అయితే చేశానండి, అలాగే లైనింగ్ కూడా కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు మొత్తం చేతులు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే చూపించాను. సో చూడండి
మీకు నేను కుట్టేది చూపిస్తేనే నేను కుట్టానండి, కానీ ఇక్కడ ఏంటంటే కెమెరాలో రికార్డ్ కాలేదనమాట. నేను రికార్డ్ బటన్ అయితే నొక్కిలేను, చూసుకోలేదండి, సారీ అండి. నేను నెక్స్ట్ వీడియోలో మరొకసారి కూడా మీకు చూపిస్తాను కీ హోల్ ఏ విధంగా కుట్టుకోవాలనేసి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కుట్టున్నా అండి. సో ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ నెక్ అనేది కుట్టేశాను. ఈ నెక్ అనేది ఇప్పుడు తిరిగి చేసేస్తున్నాను అండి. సో లైనింగ్కు ఒరిజినల్ పీస్కు మధ్యలో ఇట్లా లోపల సైడ్ ఇట్లా బొందెలు అనేవి పెట్టేసుకోవడం వల్ల మనం ఇట్లా తిరిగేసుకునేటప్పుడు ఈ బొందెల వల్ల ఈజీగా తిరిగేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే తిరిగేసి ఈ విధంగా నేను ఇప్పుడు పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. సో ఇదంతా కొంచెం రికార్డ్ అయితే అయ్యలేదండి, నేను చూసుకోలేదు. సో అంటే ఇక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అది సెల్లులోన స్టోరేజ్ ఫుల్ అవటం వల్ల నేను చూసుకోలేదు. ఇంకా మిగతాది కొంచెం కొంచెం మెయిన్ పాయింట్స్ అన్న చూపిద్దామనేసి ఈ విధంగా కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనం టక్స్లు అనేవి కంపల్సరీగా వేసుకోవాలండి. సో ఇక్కడ ఒకవేళ మీరు ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చు. సో అదేనది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఏ విధంగా ప్రిన్సెస్ కట్ డ్రెస్ అనేది కుట్టుకోవాలనేసి. ఇవి వచ్చేసి మనకు బొందెల కోసం అయితే పెడుతున్నానండి. ఈ బొందెలకు వచ్చేసి నేను మామూలు హ్యాంగింగ్స్ పెడుతున్నాను, ఏమంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా పెట్టేస్తున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ థ్రెడ్స్ అనేవి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మనం థ్రెడ్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ థ్రెడ్స్కి ఇవి ఇట్లా అయితే కుట్టేస్తున్నాను. మామూలు బొందెలేనండి ఇవి, అంటే ఒక్కదాని తర్వాత ఒకటి ఒక 4-5 అట్లా పెట్టేసుకుంటే అదొక డిజైన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మన బొందెలు అయితే కుట్టేసుకోవాలి. ఒక గంట షేప్లోనే అండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర మనం ఈ బొందె ఉంది కదా, ఈ బొందె అనేది ఇలా పెట్టేసుకోవాలి. సో కెమెరా అనేది అస్సలు యాక్సెప్ట్ అనేది చేయలేదండి, చివరి వరకు అయితే కొంచెమే అనమాట, స్టార్టింగ్లోనే కొద్దిగా ఇట్లా, తర్వాత వచ్చేసి బాగానే వచ్చిందనమాట. సో చూపిస్తాను అది కూడాను మీకు. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అయితే కుట్టేశానండి. అంటే మనకు 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి, ఆ రెండింటికి అయితే ఇట్లా థ్రెడ్స్ అయితే కుట్టేశాను. అంటే ఇట్లా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను, సింపుల్గానే పెట్టేశానండి, కానీ బాగుంది. ఓవరాల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది డ్రెస్. మీరు చూశారు కదా ఇందాక అమ్మాయి వేసుకున్న తర్వాత. సో ఈ విధంగా ఇట్లా హ్యాంగింగ్స్ అయితే కుట్టేశాను. మొత్తము రెండు సైడ్లు కూడా కుట్టేశానండి. సో ఈ విధంగా అయితే కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ కెమెరా అస్సలు యాక్సెప్ట్ చేయలేదని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి. ఇట్లా మట్ట పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఈ థ్రెడ్కి ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ పీసులు అనేది కింది కనిపించకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి కుట్టేనే వేసేసేయండి. ఇక్కడైతే రఫ్ తొక్కేసి స్టాప్ చేసేయండి. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఒక మోడల్గా అయితే మనకు థ్రెడ్స్ అయితే వచ్చేసాయి. ఇదే విధంగానే 2 థ్రెడ్స్ అయితే కుట్టేసేయండి. నేను మొత్తం కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను ఇట్లా కుట్టేసాను అనమాట. మొత్తం ఫుల్ వర్క్ అయితే వచ్చేలాగా ఈ విధంగా అయితే కుట్టేశాను. చాలా ఈజీగానే కుట్టేయచ్చండి. సో ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాము. షోల్డర్స్ జాయింటింగ్ అనేది చేసుకోవడం కోసం ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందామని 2 సైడ్లు భుజాలు అనేవి అతికించిన తర్వాత ఖచ్చితంగా 2 కుట్లు అనేవి వేయాలండి. భుజాలు అతికించేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు అనేవి కంపల్సరీగా ఉండాలి. లేదంటే అవి అలాగే స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీగా గట్టి కుట్టు అనేది వేయండి. అంటే రఫ్ తొక్కండి. రఫ్ తొక్కడం వల్ల అవి ఊడిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా ఉందండి. నెక్ అయితే మన బాడీ నెక్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా మీకు ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. అంచు దగ్గర వచ్చేసి శారీలో క్లాత్ అయితే వేసేసాను అనమాట. సంకలో వచ్చేసి ఒక సైడు పైన ఒక సైడ్ కింద వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకొని సంకలోత్ అనేది తీసేసుకోవాలి. సో చూడండి ఇక్కడ సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ అనేది సంకలోత్ అనేది తీసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని సంకలోత్ అనేది ఇలా తీసేసేయండి. కంపల్సరిగా బోట్ నెక్ డ్రెస్సులకు కంపల్సరిగా సంకలోత్ తీయాలి. అలాగే ఫ్రంట్ లోతు కూడా తీసేసేయాలన్నమాట బాడీ పార్ట్కి. సో ఈ విధంగా సంకలోత్ అనేది తీసేసి ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. సో మామూలుగా మనం బ్లౌజులకు ఏ విధంగా జాయింటింగ్ చేస్తాము, సెంటర్ నుంచి జాయింటింగ్ చేస్తాము, అదే విధంగానే ఇది కూడా అంతే అనమాట. డ్రెస్సులకు కూడాను సెంటర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని డబుల్ కుట్టు వచ్చేలాగా అంటే 2 కుట్లనే వేసేసేయండి. సెంటర్ నుంచి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. అట్లా మొత్తం మనము 2 కుట్లు అనేవి కంపల్సరీగా వచ్చేలాగా చూసేసి వేసేసేయండి గుట్లు అనేవి. సో బాగా జాగ్రత్తగా అయితే వేయండి. మనకు మడతలు పడే అవకాశం ఉంటుంది. మడతలు లేకుండా సాఫీగా అనుకుంటూ ఇట్లా కుట్టు అనేది వేసేసేయండి. ఈ విధంగా
2 కుట్లు అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చేయి అనేది కుట్టేసాను కదా, ఇంకొక చేయి కూడా ఇదే విధంగానే కుట్టే అనేది వేసేసేయండి. చూడండి మనకి ఎక్కడే కానీ ముడతలు అనేవి ఏమి రాలేదు. సో ఇదే విధంగానే రెండో చేతులు కూడా నేను కుట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్, ఒక సైడ్ మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోండి. తర్వాత మనం లంగా జాయింటింగ్ అనేది చేసుకుందాము. ఒక రెడీమేడ్ స్టైల్లో మనం ఏ విధంగా టైట్ ఫిట్టింగ్ చేసుకోవాలనే చెప్తాను. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి చేతులు అనేవి ఇట్లా వారలకు కుట్ట అనేది వేసేసేయండి. క్లాత్ చివరలు పట్టుకొని ఈ విధంగా సంక 2 సమానంగా పెట్టేసుకొని ఈ క్లాత్ చివరి వరకు ఒక కుట్ట అనేది వేసేసేయండి. ఈ విధంగా కుట్ట అనేది వేసేసిన తర్వాత ఈ క్లాత్ చివరి నుంచి ఇప్పుడు చూడండి మన శారీ క్లాత్ ఉంది కదా, ఈ శారీ క్లాత్ను ఇలా పెట్టేసుకొని ఒరిజినల్ సైడ్కి వెళ్ళి ఈ ఒరిజినల్ శారీ అనేది ఇట్లా పడేలాగా చూసేసుకొని ఇంకా ఇది మొత్తం క్లాత్ అనేది కుచ్చు పెట్టుకుంటూ రండి. సో చూడండి మనకు మొత్తం ఫుల్ శారీ మొత్తం కుచ్చు పడాలన్నమాట. అంటే మనం మొత్తం శారీ అంతా పెట్టేస్తున్నాము ఈ నడుముకు సరిపోయేటట్టుగా. సో మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి శారీ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది. అప్పుడు ఇట్లా ఒక కుచ్చు కిందికి ఒక కుచ్చు, అంటే ఇప్పుడు చూడండి ఒక కుచ్చు పెట్టాం కదా, మరి దీని కిందికి ఇంకొక కుచ్చు, ఈ కుచ్చు కిందనే కుచ్చు పెట్టుకుని రావటం వల్ల మనకు బాడీకి తగ్గట్టుగా కుచ్చు అనేది పెట్టేయచ్చు. ఇప్పుడు చూడండి ఇందాక మనం కుచ్చు పెట్టేసాం కదా, ఇప్పుడు లైనింగ్ సైడ్ లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసేస్తున్నానండి. అప్పుడు ఇలా జాయింటింగ్ లైనింగ్ సైడ్ లైనింగ్, ఒరిజినల్ పీస్ సైడ్ ఒరిజినల్ కుట్టుకోవడం వల్ల మనకు పీసులు అనేవి బయటికి అనేవి రావన్నమాట. ఇవి అందులో శారీ క్లాత్లు కాబట్టి పీసులు అనేవి బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి నేను 2 కుట్టేసిన తర్వాత పైనుంచి అయితే ఈ కుచ్చు మీద ఒక కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను. కుచ్చు మీదనే వేయాలండి కుట్టు, బాడీ పార్ట్ మీద వేయకూడదు. సో ఈ విధంగా నేను బాడీ పార్ట్ మీద కుచ్చు వేయకుండా, అంటే కుట్టు అనేది వేయకుండా కుచ్చు మీద కుట్టేసి టోటల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు టైట్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ కొలుచుకున్నాను. తర్వాత వచ్చేసి సంక దగ్గర కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చివరి అయితే కుట్టేసేయండి, ఎందుకంటే మనకు రెడీమేడ్ స్టైల్లో చూపిస్తున్నాను కదా మీకు, అందుకోసం. సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా వారాలు కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇక్కడ మనకు శారీలో క్లాత్ కాబట్టి మన చీర కొంగు ఏ విధంగా కుట్టుకుంటాం, ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటాం. అదే విధంగానే ఫోల్డింగ్ చేసుకుంటూ చీర అనేది కుట్టుకుంటూ రావాలి డ్రెస్సులకి, ఎందుకంటే చీర అనేది పీసులు వేస్తుందండి. అందుకోసం వచ్చేసి ఈ విధంగా మనం చీర మామూలుగా ఫోల్డింగ్ చేసుకుని ఎట్లా కుట్టుకుంటామో అట్లా కుట్టుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి ఇది లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కూడా ఇక్కడ నుంచి ఇది ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు లైనింగ్. ఇప్పుడు చూడండి టైట్ ఫిట్టింగ్ అనేది చూపిస్తాను. టైట్ ఫిట్టింగ్ కోసం వచ్చేసి వాళ్ళ చేయి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 అయితే ఉందండి. 4.5 దగ్గరికి ఈ విధంగా టైట్ ఫిట్టింగ్ అనే మార్కింగ్ అనేది ఇక్కడ చేసేస్తున్నాను. ఇది టైట్ ఫిట్టింగ్ మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు సైడ్ ఫీచర్ అలా అయితే కుట్టుకోవడం కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచుల దగ్గరికి అట్లా చక్కగా కుట్టనే రన్ చేసుకుంటే మనకి ఎక్కడ ముడతలు అనేవి రావు. అలాగే నడుము దగ్గర ఒక బొందులు అనేవి కుట్టి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ బొందులు అనేవి కుట్టి పెట్టేశాను. సో అవి మొత్తం టైట్ ఫిట్టింగ్ మొత్తం అయితే చేసేస్తున్నాను అనమాట. సో చూడండి మీకు డ్రెస్ కూడా చూపిస్తాను. సో టోటల్గా అయితే కనుక ఇదనమాట డ్రెస్. కొంచెం వీడియో స్కిప్ అయిపోయిందండి, అదే చెప్పాను కదా, కెమెరాలో రికార్డ్ అయితే కాలేకపోయింది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ వచ్చేసి. కీ హోల్ అలాగే థ్రెడ్స్ చూడండి, అంటే హ్యాంగింగ్స్ మనం కట్టుకున్న కానుంచి ఈ విధంగా ఫుల్ అయితే వచ్చేసాయి అనమాట. చాలా బాగుంది ఓవరాల్గా వచ్చేసి. సో అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా, మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్లు అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.